మార్పు మన నుంచే మొదలు కావాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్యోద్యమంలో గుంటూరు జిల్లాది చెరగని ముద్ర అని మంత్రి నారా లోకేష్ అన్నారు. మహాత్మాగాంధీ మనకు ఇచ్చిన పవర్ఫుల్ వెపన్ అహింస అని చెప్పారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 5 ఏళ్ల చీకటి పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చెప్పారు. 2024లో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి లోకేష్ తెలిపారు. ఏడాదిలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినట్లు వివరించారు. విద్యకు సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర ఏ ప్రోగ్రాంలు స్కూల్లో నిర్వహించడానికి వీల్లేదని ఆర్డర్ ఇచ్చినట్లు లోకేష్ వివరించారు. గుంటూరు జిల్లాను అన్ని విధాల అభివృద్ది పథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పు చేసింది. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టేశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్, 164 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 కార్యక్రమం ఈ రోజు సూపర్ హిట్ అయింది. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు పెంచాం. వికలాంగులకి ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ ఏకంగా 6,000 రూపాయలు చేశాం. బెడ్ కే పరిమితం అవుతే ప్రతి నెల 15,000 రూపాయలు మన ప్రభుత్వం వాళ్ళకి అందిస్తుంది. ఇది దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్ ఈ రోజు మన రాష్ట్రం ఇస్తుంది.